పెళ్ళిళ్ళు అంటే వెనకటి కాలంలోనే పెళ్ళిళ్ళు. అరే అరే వచ్చిన చుట్టం పోయిన చుట్టం జరంత మంది వదురా జరంత పోదురా వచ్చినా కానీ 10-15 రోజులు ఉండిపోదురు. ఒక ఇంట్లో పెళ్లి కార్యం అయితే నెల రోజులు సందడి ఉంటుండే. ఇక మరి ఇవాళ రేపు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతున్నాయి? ఇక ఇవాళ అయితే రేపు పొద్దుగల వర్కాలు ఎక్కడ చుట్టం అక్కడ తోక వీక్తున్నాడు. కానీ మరి ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే పెళ్ళిళ్ళలో కూడా రకరకాల పెళ్ళిళ్ళు అవుతున్నాయి మన భూప్రపంచం మీద. అంతేందుకు మన పొరుగు రాష్ట్రంలో ఒక తాన పెళ్లి గమ్మత్ అవుతున్నది. నేనైతే ఎన్నడూ చూడలే ఇట్లా. మరి మీరు కూడా చూడుండ్రి, గమ్మత్తున్నది. మన దిక్కు పెళ్లిళ్ళు ఎట్లయితాయి? పిల్లగాన్ని పొద్దుగాలనే గుడికాడికి వెళ్ళి లగ్గం కాడికి ఎదురుకొచ్చి పంతులు మంత్రాలు చదవంగా పెళ్లి అవుతుంది. అంతకంటే ముందుగాల మైలపోలు అవి ఇవి చిన్న చిన్న పనులు చేస్తుంటారు. కానీ అటు బయటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడప జిల్లాల తొండూరు మండలం బూచేపల్లి అనే ఒక ఊరున్నది. ఆ ఊళ్ళే బూచిపల్లి వంశస్థులు ఏం తక్కువ ఒక 150 ఇండ్లున్నాయట. అలా ఇండ్లలో మగపోరని పెళ్లి చేయాలంటే మన దిక్కు మైలపోలు తీసినట్టు అటు దిక్కు ఇట్లా సాంట్రగోళాలతోని కొడతారు. పోరన్ని ఎంటొచ్చిన చుట్టాలని ఇట్లా ఈరగోళాలతోని ఇరగొచ్చినాక వెనక చిరి పెళ్లి చేస్తారట. గమ్మత్ అనిపిస్తలేదు ఈ పెళ్లి ముచ్చట? పోరన్ని పొరకొచ్చినాక ఏం పెళ్లి పాడైందిరా నాయనా అనుకునేరు. మన దిక్కు అల్లుని ఎంత మంచిగా చూసుకుంటారు, అటు దిక్కు ఇట్లా కొడతారన్నట్టు. మరి ఇదెక్కడ ఆచారం అంటే ఈ కొరడా దెబ్బల పెళ్లికి కథ పెద్దగానే ఉన్నది. అయితే వెనకటెప్పుడో ఈ బూచిపల్లి వంశం వాళ్ళు ఎడనో దొంగతనం చేసిండ్రట. చేసి ఒక తాను ఈ పెట్టి ఎత్తుకొచ్చిర్రట. అందులో ఏమున్నదని తెరిచి చూస్తే అందులోకేనా ఒక దేవత వెళ్ళి నేను మీ ఇంటికి శని లెక్కనే వచ్చినా అని చెప్పిందట. ఇక ఆదివారం సంధి ఆ శని ఒడగొట్టుకునే తందుకు ఇట్లా పెళ్లి పిల్లగాని ఊర్లే ఆ పెట్టేకి పూజ చేసి ఎగురుకుంటా దుంకుకుంటా బొడ్రాయి కాడికి వస్తారట. ఆడ పిల్లగాడు పెట్టేకి బొట్టు పెట్టి దండం పెట్టుకొని ఇక ఒకళ్ళనొకళ్ళు సాంట్రగోళాలతో కొట్టుకుంటారట. మోకాళ్ళ కిందకే కొడతారు. మరి దెబ్బలు దాకా అంటే ఒక్కొక్క పర రక్తాలు గారుతాయట, దద్దులు కూడా వస్తాయట. అయినా వాళ్ళ ఆచారం మాత్రం విడిచిపెట్టరట. 150 ఏళ్ల సంధి ఆచారం చేస్తున్నారట అక్కడోళ్ళు. ఇదే మన దిక్కు అయితే పిల్లగాని కాదు, పిల్లగాని తరపునోళ్ళకో తునక ఎటమటం పడితే చాలు ఈరగోళాలు ఉండేవి. అప్పుడు కుర్చీలే గాలిలోకి లేస్తాయి. ఓ మల్క తన్నుకుంటారు కూడా. కానీ అక్కడ దిక్కు ముందుగాల తన్నుకుంటేనే పెళ్లి అవుతుంది. గమ్మత్తున్నది కదా ఆ పెళ్లి.